నమస్కారం. కారం కారం కూకోండి కూకోండి. ఈ కారం గాడేవాడు ఆయన ఎవరు అనుకుంటున్నారు? పెళ్లి కూతురు తండ్రి గారు. మీరు అనుకుంటున్న తమరు గారు గంగరాజు గారు. గంగరాజు గారా? మరి ఆ నిక్కరు అది ఎక్కరేసుకోకూడదేటండి. ఇప్పుడు సపోజ్ ఏసీ ఎందుకు వేసుకుంటాం? కూలింగ్ కోసం. దాని కూలింగ్ దాంది, దీని కూలింగ్ తింది. కూకోండి కూకోండి. అయ్యా, గంగరాజు గారి పద్ధతులే వేరు. ఆయన బహు కష్టజీవి. పలక పట్టుకునే వయసులో ఆయన గోచి పెట్టుకుని శివశివ నా నోటితోనే అనకూడదు కానండి, ఆ బోధుల్లోనూ బొక్కల్లోనూ నత్తల్ని పీతల్ని పట్టుకునేవారు. ఉన్నట్టుండి ఏం పుట్టిందో ఏమిటో మహానుభావుడికి. ఒక రోజున అడుగు అలా చూడండి, ఆ గేలం బొంగ పట్టుకుని అంబాజీపేట నుండి బయలుదేరి టిక్కెట్ లేకుండా దొంగల బండి ఎక్కి విశాఖపట్నం చేరి సముద్రాన్ని నమ్ముకున్నారు. అదుగో అక్కడి నుంచి తిరిగిందండి మా హర్దశ. అంతే. ప్రస్తుతం 60 మరబొట్లు, ఓ జత ఐస్ కొట్లు, ఓ పరక ఇళ్ల స్థలాలు, పుంజీడు మేడలు ఉన్నాయి. నా బ్యాక్గ్రౌండ్ చెప్పావు సరే, వాళ్ళ ఫ్రంట్ గ్రౌండ్ ఏంటో చెప్పు. వస్తున్నా. అయ్యా, ఈయన ఏమయ్యా ఇప్పుడు తుమ్మలా? తుమ్ము వచ్చినప్పుడు తుమ్మపోతే దగ్గు వచ్చినప్పుడు తుమ్ముతాడా? అది కాదండి, శుభమా అని. శుభం లేదు, ఇంటర్వెల్ లేదు, జలుబు చేసింది, తుమ్మాడు. నువ్వు గానే పోయా. అంతే. అయ్యా, ఈయన పెళ్లి కొడుకు, ఈయన వీరి తండ్రి గారు. దొండపాడు పేరు వినే ఉంటారు తమరు. ఓ పాలు విన్నానులే, చెప్పు. ఆ ఊళ్ళో రైల్వే స్టేషన్ తప్ప మిగతా అంతా వీరిదే. ఆ స్టేషన్ మాత్రం ఎందుకు వదిలేశారు? వీరి తాతగారు తెలియక గవర్నమెంట్ దానం చేసేస్తా అది తప్పు అని ఈయన కోర్టుకు ఎక్కారు. కేసు కొట్టేస్తే హైకోర్టు కని బయలుదేరారు. భార్యగా చచ్చిపోయారని తెలిసి వెనక్కి తిరిగి వచ్చారు. అలాగా? అయితే పెళ్లి కొడుకు గారి తల్లి అవుట్ అనమాట. మా అమ్మ చదువు నీకు నవ్వుగా ఉందా? నవ్వు చూసి మీరే పీలైపోకండి, అది టీవీ నవ్వు. టీవీ నవ్వా? మరే మా వాడు ఫ్లాష్ బ్యాక్ లో టీవీలో వార్తలు చదివేవాడు. మంచైనా చెడైనా సరే నవ్వుతూ చదవడం అలవాటు చేసుకున్నాడు. పోయినాడు పెద్ద ప్రజానాయకుడు చచ్చిపోతే జనం అంతా ఎడుతుంటే ఈడు ఆ వార్త కూడా నవ్వుతూ చెప్పాడు. దాంతో వాళ్ళకి శరత్ ఉద్యోగం తీసేశారు. ఈడికి ఆ నవ్వు మాత్రం అలా మిగిలిపోయింది. నువ్వు చెప్పు. అబ్బాయి పేర 100 ఎకరాలు మాగానే ఉంది. యాపీసు దున్నడం వచ్చా? అబ్బాయి ఎందుకు కష్టపడుతున్నానండి, 10 ట్రాక్టర్లు ఉన్నాయి. ఇంకా యాపీసు తోలడం వచ్చా? తోలవలసిన కర్మ మాత్రం ఏమిటండి, 10 మంది డ్రైవర్లు ఉన్నారు. పోతే ఎవరు? నువ్వు కాదులే, డ్రైవర్లు. ఐసి నువ్వు ప్రొసీడ్ అయిపోయా. ఆవులైతేనే గేదెలైతేనే పాలిచ్చే ఓ 16 ఉంటాయి. సరే, యాపీసు పాలు పితకడం వచ్చా? పితకవలసిన కర్మ అతకేం పట్టిందండి, జమాజెట్టి లాంటి పాలేర్లు ఉన్నారు. సరే, ఇంకా యాపీసు అబ్బాయి గారు కాపురం అయినా చేస్తారా? కాపురం చేయవలసిన కర్మ అబ్బాయి గారికి ఏం పట్టిందండి, 10 మంది డ్రైవర్లు, 20 మంది పాలేర్లు, అవసరమైతే 50 మంది కూలీలు పెడతారు. దేనికి? అదే క్షమించాలి. మీరేదో అడిగేశారు, నేనేదో చెప్పేశాను. కాపురం మాత్రం అబ్బాయి గారే చేస్తారు. అయితే అబ్బాయి కాపురం తప్ప ఇంకే పని చేయలేడనమాట. వేరే పనులు చేయాల్సిన కర్మ నాకేంటి? పెళ్ళాన్ని పోషించవలసిన కర్మ. దానికి అబ్బాయి గారికి లోటు ఏమిటండి, ఎడాపెడా బోల్డు డబ్బు. రేపు అది పోతే ఎందుకు పోతుంది? డబ్బు గనక సపోజ్ రేపు ఆయన హైకోర్టుకి వెళ్ళాడు అనుకో, అక్కడ కేసు ఫెయిల్యూర్ అయిపోతే దొండపాడులో బెండకాయ ముక్క కూడా మిగలదు. అప్పుడు మా అమ్మాయి ఏం చేయాలా? రైలు స్టేషన్ లో తెల్లగచ్చు మీద నల్ల దుప్పటి పరుచుకుని ఎల్లగాత్రే పడుకోవాలా. ఇలాంటి అధవ సంబంధాలు ఎప్పుడూ తీసుకురాకు. తాత ముత్తాతల నాడు ప్రాపర్టీలు చూపించి పోజులు కొట్టే ఈ అధవల్లుడు కాదు నాకు కావాల్సింది. రెక్కల కష్టంతో ముప్పొద్దుల మా అమ్మాయికి మొద్దెట్టేవాడు కావాలా. ఆడు పేదోడైనా నాకు పర్లేదు. అలాగా? పోతే మేము తలుపులు వేసుకుంటాం. చిత్తం. పదండి.